ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్వం ఒకవైపు, నామినేషన్ల పర్వం మరొక వైపు. పెద్ద ఎత్తున నిన్న ఈ రోజు నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా ఒక ప్రచార పర్వం ప్రజల వద్దకైతే నాయకులు పెద్ద ఎత్తున వెళ్లేటటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే నాయకులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నాయకులు ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి రంగయ్య గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు? అసలు గ్రౌండ్ లెవెల్లో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కలిగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు, మరి ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు ఉంది, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి రంగయ్య గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? మొత్తం మీద అయితే మీరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల వైపు నుంచి ఎలా ఉంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పట్ల బాగుంది. ఆ పార్టీ కూడా బలంగా ఉంది. నేను వచ్చిన తర్వాత ఇక పూర్తిగా విస్తృతంగా గడప గడపకు కూడా ప్రతి ఇంటింటికి మండల కేంద్రాలు అన్నింటిలోనూ చుట్టేసాను. మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి నేను ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక రకంగా మొదటిసారి ఏమో కొంతమంది లీడర్లతో వెళ్లి అక్కడ గ్రామాల్లో కలిసిన సందర్భం, ఇంకా టైం ఎక్కువ రావడంతో ఇంటింటికి తిరిగిన సందర్భం. ఇప్పుడు మిగతా ఈ టైంలో రోడ్ షో నిర్వహిస్తున్నాం. రోడ్ షోలో కూడా 30% గ్రామాలు అయిపోయినాయి. ఇంకో 10-15 రోజులు టైం ఉంది కాబట్టి అన్ని గ్రామాలకు వెళ్ళగలము అని అనుకుంటున్నాం, వెళ్ళగలుగుతామని. నిన్ననే చూశారు కదా నామినేషన్ కార్యక్రమం బాగానే ఉంది. మొత్తం మీద అయితే ఉంటుంది సార్. మీరు గతంలో ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి, ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది సార్? ఎంపీ తర్వాత ఎమ్మెల్యే ఈ అనుభవం ఎలా? హిస్టరీ రిపీట్స్ అంటే ఎంపీగా ఎంత పెద్ద మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో బలం ఉంది, నమ్మకం ఉంది. నేనేం చేస్తానంటే నాకు ప్రజల పట్ల నమ్మకం ఎక్కువ, జనం పట్ల. ఆ జనంలో కూడా పేద జనం పట్ల నాకు ఎక్కువ నమ్మకం. తర్వాత జగన్ జనాన్ని నమ్ముకొని కాబట్టి ఇవి ఫెయిల్యూర్ అవ్వవు. వేరేటి మీద ఆధారపడిపోతే ధనం మీదనో ఇంకో దాని మీదనో డబ్బు మీదనో లేదా మందు మీదనో పోయినప్పుడు అవి మనతో ఉన్నంత వరకే అవి నడుస్తాయి. నాకెటు అవి కాదు కదా. నేను జనం మీద నమ్ముకొని పోయినట్టు కాబట్టి వీటికి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సార్, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం గతంలో చాలా మంది పాలకులు ఇక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి. అయితే మాత్రం నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఎవరు నోచుకోలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ వేసిన బొంగడి అలాగే ఉంది. ఇక్కడ ప్రాంత ప్రజలు తాగునీరు విషయంలో కూడా దీని మీద మీ రంగయ్య మార్క్ ఎలా ఉంటుంది? అందుకని ఎలా ఉంటుందని నన్ను గట్టి మాటల్లో నాకు చెప్పడం చేత కాదు, గట్టి పనులు చేయడం చేత అవుతుంది. కరెక్ట్గా ఈ రోజుతో నువ్వు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ నెలలో మనం ఇంటర్వ్యూ చేసుకుంటే ఆ రోజుకి ఆ విషయాలపైన ఎంత మెరుగ్గా ఉంటుందని చూద్దాం. నేనైతే గట్టిగా నామినేషన్ వచ్చిన తర్వాత కూడా పత్రికా మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను, నాకు ఏ ఆడబిడ్డ కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బిందెల చేత పట్టుకుని తోటలకి వెళ్లి నీళ్లు తెచ్చుకోకూడదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను ఆ పని చేస్తాను. హర్ఘర్ జల్ స్కీమ్ ఉంది, జలజీవన్ మిషన్ ఉంది. నేను కొద్ది నెలల్లోనే గెలిచి వచ్చిన తర్వాత సాధ్యమైనంత ఎంత వీలైతే అంత, ఒకవేళ అలా జరిగితే ఇంకా కష్టం ఎన్ని ఫండ్స్ అయినా ఇలాగైనా కూడా త్రాగునీరు వరకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. అంతేకాకుండా సాగునీరు కూడా ఇప్పుడు పెద్ద ఇబ్బంది కాదు. ఆల్రెడీ భూసేకరణకు డబ్బులు ఇచ్చారు. మిగతా పనులు కూడా అవి కూడా ముమ్మరం చేస్తాం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులు వైపు కామెంట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కాబోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? అలా జరగదు. వాళ్ళు కొంతమంది కలిశారు కాబట్టి ఎక్కువ మంది మాట్లాడుకోవాలా. ఎక్కువ గుంపులు వచ్చినప్పుడు ఎక్కువ శబ్దాలు వస్తుంటాయి. ఒక్కడు నిలబడినప్పుడు వాడు మౌనంగా ఉంటాడు. ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన శక్తి ఏమిటి అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు నా దగ్గర ఏముంది, గుర్తు ఆయనది, పేరు నాది, ఇడే ఉండే వాటిల్లో ఎంత మంది నిన్న జనం వచ్చారు, ఎంత బలం మీద వస్తున్నారు. అందువల్ల అట్లా జరగదు. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తాం. సార్ నేను చేస్తాను. ప్రత్యర్థి పార్టీలో ఏమైనా గ్రూపిజం అనేది కానీ ఇటువంటివన్నీ మీకు కలిసి వచ్చే అవకాశంగా భావిస్తారు? సహజంగా కలిసి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మా నాయకుడు ముఖ్యంగా ఉమా చెప్తున్న మాట కూడా ఏంటంటే, ఆయన ఏ రోజు జెండా పట్టలేదు, టికెట్ ఎట్లా వచ్చింది అని. అంతేకాకుండా ఎక్కడైనా ఈ అలా జెండా పట్టి ఉంటే సరే అక్కడ ఇవ్వలేకపోయినారు, ఇక్కడ ఇచ్చినారు. పోనీ ఏ పార్టీ జెండా పట్టి ఉంటే సరే అతను రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. అందువల్ల ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. అంతేకాకుండా ఇంకోటి ఏంటి, అవతల పార్టీ అని చెప్పి నేను 114 చెరువులో తీస్తానని చెప్పాను. అసలు మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు నీళ్ళు ఇచ్చేది ఏంటి? మీరే కదా కాంట్రాక్టర్, ఎందుకు దవ్వలేకపోయినారు? తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కాంట్రాక్టర్? ఎవరు? ఆయనే కదా.
ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మా వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం వచ్చినప్పుడు కాంట్రాక్టర్ ఎవరు? ఆయనే కదా. మరి ఆయన ఎందుకు అప్పుడు తవ్వలేకపోయినాడు, ఇప్పుడు ఎట్లా తవ్వుతాడు? ఆయన ఎట్లా నమ్ముతారు జనాలు? ఆయన ఎట్లా జనాలు నమ్ముతారు? అందుకే నాన్న పులి కథ నేర్పించింది. అందుకే 2వ తరగతిలోనే 2 సార్లే నమ్ముతారు జనం, 3ఓసారి నమ్మరు. నువ్వు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో చెప్పావు, ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో చెప్పావు, అందువల్ల నేను నమ్మచ్చు. సార్ మీ నాయకుడు అయితే టార్గెట్ 175 to 175 అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది సార్ నిన్న ఎన్నికల్లో? ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. నేను అదే కదా చెప్తున్నాను. ఆయన నాయకుడు ఆ మాట మాట్లాడుతున్నా ఆయన గట్ ఫీలింగ్. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు కదా, మేలు చేసి ఉంటే నేను మేలు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఏదో ఒక లబ్ధి 96% కుటుంబాలకు చేరింది. ఏదో ఒక లబ్ధి తీసుకున్నాము వేద్దాం అనుకుంటే అప్పుడు ఇంకా ఏముంటుంది? 175 ఏం పెద్ద లెక్క, అదేం పెద్ద లెక్క కాదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీదైతే మాత్రం కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి రంగయ్య ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ సాగునీరు కానీ తాగునీరు విషయంలో మాత్రం గట్టి నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారని, మహిళలు ముఖ్యంగా బిందెలు పట్టుకుని రోడ్ల మీద వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మంచినీటి విషయంలో మాత్రం పూర్తి అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వైపుగా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఖచ్చితంగా, ఎందుకంటే హిస్టరీ రిపీట్. గతంలో ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మాట ఈ రోజు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కూడా నేను గెలవబోతున్నానని ఒకవైపు చెప్తూనే, మరోవైపు 175 మా నాయకుడు చెప్పినటువంటి 175 సీట్లు కూడా ఖచ్చితంగా గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ వైపుగా ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్.